రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? చాలా బాగుంది, అంతే నీట్గా జరుగుతుంది, మోసం ఏమి ఉండలేదని భావిస్తున్నాం. అలాగే జరగాలి, ఇంద్రమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నాం. మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి? ఇస్తుండు, మహిళా సంఘాలు సీఎం బాగా చూసుకుంటాను. రుణాలు వస్తున్నాయి? వస్తున్నాయి, ఏమైనా తీసుకున్నాం మీరు రుణాలు? తీసుకున్నామండి. మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఎట్లా చూస్తారు? చాలా బాగుంది, అందరికి ఉపయోగపడుతుంది. ఉద్యోగస్తులకైతే వేలు ఖర్చులు అయ్యేది వాళ్ళ బిడ్డలకు మిగులుతుంది, కుటుంబానికి మిగులుతుంది. ఆయన ఉద్దేశం పురస్కరించుకొని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాము. చాలా నీటుగా అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఎట్లా చూస్తారు? మంచిగా చూస్తున్నారు. ప్రజలంటేనే ఇక మామూలుగా ఉంటుంది కదా, ఖర్చులు పడకుండా ఒక భర్త కొడితే అర్ధరాత్రి తల్లిగారింటికి ఉరకాలన్నా ఆపద్ బాంధవులకు ఆదుకుంటాను అని అనుకుంటున్నాం మేము. ఉచిత బస్సు వల్ల నెలకు ఎంత మిగులుతుందమ్మా? నాకైతే చాలా మిగులుతుంది. అప్పుడు ఒక ఇటుక కాటు నాకు వసూలో పోయేది కదా, 1 లక్ష రూపాయల దాకా నాకు మిగులుతున్నాయి. 500 గ్యాస్ వస్తుందా? వస్తుందండి, అన్నీ వస్తున్నాయి. ఈ రెండింటి వల్ల ఎంత సేఫ్ అవుతుందమ్మా మీకు? చాలా సేఫ్ అవుతుంది, ఒక కుటుంబాన్ని ఆదుకుంటానని భావిస్తున్నాను మేము. ఎంత మిగులుతుంది రెండింటి వల్ల? 200 యూనిట్లు కాకుండా ఎక్కువ కాల్చుకుంటే మాత్రం బిల్లు పడుతుంది. అది అంతలోనే చదువుకునే వాళ్ళకి మాత్రం జీరో పడుతుంది. మహిళలకు ఇంకా సీఎం రేవంత్ ఏం చేస్తే బాగుంటుందండి? ఇంకేం చేయాలంటున్నారు? ఇంకా న్యాయం చేయాలి, బీదలకు సాధలకు సహాయం చేయాలి, ఇల్లు అస్సలు లేని వాళ్ళకు హెల్ప్ చేయాలి, మోసం జరగొద్దు. దగ్గరున్న వాళ్ళకు డబ్బులకు ఇట్లా పేర్లు రాసుకొని 5,000 10,000 వసూలు చేసుకుంటారని వినబడ్డది మాకు. అది జరగకూడదు. ఎప్పుడైతే ఇంద్రమ్మ స్వరాజ్యము రాజ్యం కావాలని కోరుకుంటున్నామో అదేవిధంగా అంతా నీతిగా ఉండాలి. ఎక్కడ లంచం అనే పేరు వినబడద్దు మాకు. ఎవడు 1 రూపాయి తీసుకోవద్దు. న్యాయంగా చేస్తాడని మేము నిలబడ్డాడు, తను ఇంకా చేస్తాడని అనుకుంటున్నాం. కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణం తీసేయాలన్నాడు కదా, దాన్ని ఎట్లా చూస్తారు? ఉచిత బస్సు తీసేయాలని ఎట్లా తీసేస్తారు? వాడు తీసేసిండు ఏమన్నా? డబుల్ బెడ్రూమ్లో ఎవరికి ఇచ్చిండు? 3 ఎకరాల పొలం ఎవరికి ఇచ్చిండు? మన కొడుకు ఎక్కడో అమెరికాలో చేసేటోని ఎందుకు దింపిండు? అల్లునికి అన్యాయం చేయలేదా? అది మోసం కాదా? వాని బిడ్డ అరెస్ట్ కాలేదా? డ్రగ్స్లో అరెస్ట్ కాలేదా? నేను పత్తితో పలికింది కదా బాగా, ఏమైంది? ప్రజలు మేమన్నా పిచ్చోళ్ళమా? మాకు తెలియదు ఎవడేం చేస్తాడు అనేది. మాకైతే రేవంత్ రెడ్డి అంటే అన్ని ఉపయోగాలు పడుతున్నాయని కోరుకుంటున్నాం. ఇంద్రమ్మ రాజ్యం రావాలని ఈ ఇంద్రమ్మ మహిళా శక్తి తరపున మహిళా దినోత్సవం తరపున మేము దూరం నుంచి వచ్చినాం కాబట్టి మాకు అంతా న్యాయం జరుగుతుందని నమ్ముకుంటున్నాం. సీతక్క కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సెలవు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని భావిస్తున్నాం. అటనే జరగాలి, ఇంద్రమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.